అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను మళ్ళీ హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో ఆగస్టు 25th ఈవినింగ్ అన్నమాట అప్డేట్. సో మనకు స్వామివారి దగ్గర పెయింటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఏ విధంగా స్టార్ట్ అయింది దగ్గరికి వెళ్ళి ఒక డీటెయిల్ అయితే జూమ్ చేసి చూపిస్తాను. సో అదేవరైనా మన ఛానల్ కొత్త వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. హైదరాబాద్ గణేష్ దగ్గర లాంగ్ వ్యూ అనమాట. సో చాలా మంది అయితే క్రౌడ్ అయితే ఉన్నారు. ఆగస్టు 25th ఈవినింగ్ అప్డేట్ అనమాట. సో చూసుకోవచ్చు మీరు స్వామివారి దగ్గర సండే కాబట్టి ఈరోజు చాలామంది అయితే వీకెండ్లో చాలామంది గణేష్ జూనికి అయితే వస్తారనమాట. ప్రతి ఒక్కరు అయితే ఫోటోలు తీసుకోవడానికి ఫ్యామిలీతోటి కానీ సో ప్రతి ఒక్కరు దేవుని చూసిపోవడానికి అయితే మనకు సండే సాటర్డే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది అనమాట. ఒకసారి చూసుకోవచ్చు స్వామివారి దగ్గర ఎంతమంది క్రౌడ్ అయితే ఉన్నారో. అదేవిధంగా మనకు స్వామివారి ఒకసారి జూమ్ చేసి చూడండి. మొత్తానికి అయితే వైట్ కోటింగ్ అయితే ఫస్ట్ కోటింగ్ అయితే జరిగిందనమాట. స్వామివారికి మనకు ఫేస్ కావచ్చు. అదేవిధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర పార్వతి సరస్వతి లక్ష్మీదేవి అమ్మవారికి సో ఇక్కడ మనకు ఆశీర్వదించే చేతికి బ్యాక్ సైడ్లో 6 చేతులకు మరి ఇక్కడ లడ్డు పెట్టుకునే చేతికి మరియు బ్యాక్ సైడ్లో వెనక చేతులకు కూడా చూడండి. సో మొత్తానికి అయితే మనకు పెయింటింగ్ అనేది వైట్ పెయింటింగ్ కోటింగ్ అనేది జరిగిపోయిందనమాట. సో కింద కూడా ఇంకా అక్కడక్కడ మనకు చుక్కలు అయితే కనిపిస్తుంది కదా. సో కింద అయితే కాలేదు. సో దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడేసుకుందాం ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి పెయింటింగ్ అనేది స్టార్ట్ అయింది అనేది. సో లేట్ చేయకుండా దగ్గరికి వెళ్ళిపోయి చూపిస్తాం మీకు. ముందుగా మనం ఏదైతే స్వామివారికి రైట్ సైడ్ ఉందో రైట్ సైడ్లో మనకు శ్రీనివాస కళ్యాణ్లో మనకు ఇంతవరకు వచ్చింది ఏ అనేది మొత్తం దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాం మీకు. ఒకసారి చూసుకోవచ్చు మీరు రైట్ సైడ్లో. ఇక్కడ రైట్ సైడ్లో చూసినట్టయితే మనకి ఇక్కడ సరస్వతి అమ్మవారు మరియు పార్వతి అమ్మవారు మరి ఇంకో అమ్మవారు అయితే వచ్చారనమాట. సో ఇక్కడ సైడ్ అయితే మనకు ఇక్కడ మనకు నారదుడు అండ్ శివుడు బ్రహ్మదేవుడు అన్నమాట. సో చూసుకోవచ్చు మనకు ఆకాశరాజ మధ్యలో మనకు అమ్మవారు పద్మావతి అమ్మవారు, ఇక్కడ విష్ణుమూర్తి శ్రీనివాసుడు విష్ణుమూర్తి అనొచ్చు శ్రీనివాసుడు అనొచ్చు అన్నమాట. సో బ్యాక్ సైడ్ అయితే మనకు కన్యాదానం చేయడానికి మనకు ఒక దేవతలు కూడా వస్తారు. చాలామంది వీళ్ళంతా స్వామివారికి లోక కళ్యాణం చేయడానికి మనకు అతిథులుగా వచ్చారన్నమాట. సో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మీరు పర్పుల్ కలర్లో అదేవిధంగా కొంచెం చాక్లెట్ కలర్లో మనకు డిజైన్ బ్యాక్ సైడ్ ఏ విధంగా వచ్చిందో మనకు. సో ఇంకా అన్నవాళ్ళు అయితే వేస్తున్నారు, ఇంకా ఆర్టిస్టులు అన్నవాళ్ళు అయితే వేస్తున్నారు. ఇక్కడ ఒక సార్ అయితే వేస్తున్నారు చూడండి లోపల. సో ఇటు సైడ్ కూడా మనకు వేస్తున్నారు అన్నమాట. రైట్ సైడ్ మండపం శ్రీనివాస కళ్యాణ్లో వచ్చేసి మనకి ఇది ఈరోజు అప్డేట్. సో చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏదైతే ఇక్కడ దర్బార్ ఉందో ఈ దర్బార్ కూడా మనకు వైట్ ఫినిషింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది చూడండి. సో నిన్న వచ్చినప్పుడు మనకు ఓన్లీ ఇక్కడ డ్రాయింగ్ ఒకటే వేసుకొని ఉండిండే. సో ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ మనకు పెయింటింగ్ కూడా సార్ వాళ్ళు అయితే వేయడం అయితే జరిగింది, కంప్లీట్ అయిపోయింది అది కూడా. సో చూసుకోవచ్చు మీరు ఏ విధంగా జరుగుతుందో ఎంతవరకు అయింది అనేది. ఇక్కడ కూడా చూడండి. సో మొత్తానికి ఇక్కడ మన బాలారాముకి అయితే పెయింటింగ్ అయితే కాలేదు. స్వామివారి పాదాలకైతే చూడండి మనకు నిన్న మనకు 8:45 మార్నింగ్ అయితే మనకు స్వామివారి పాదాలకైతే ఫస్ట్ కోటింగ్ పూజ అయితే అయిందన్నమాట. ఒకసారి స్వామివారి పాదాలు చూసుకోవచ్చు. ఎవరైనా దర్శనం చేసుకోకపోతే మన తీస్తున్న వీడియోలో అయితే ప్రతి ఒక్కరైతే దర్శనం చేసుకునే విధంగా అయితే మనం చూపిస్తాం. ఎంతో లక్షలాది మంది అయితే మనకు ఈ పాదాలను దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మన చిన్న మూషికరాజు అనమాట. సో ఇక్కడ కూడా మనకు అక్కడక్కడ పట్టీలు ఈ వైట్ లప్పం ఎందుకు పెట్టారంటే చిన్న చిన్న క్రాక్ వచ్చిన వాళ్ళు అయితే మనకు అన్న వాళ్ళు అయితే ఇట్లా వైట్ లప్పంలాగా అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ రావుకేతు కూడా చూడండి అక్కడిక్కడ అయితే పెట్టారనమాట. ఇక్కడ తోకే భాగం, ఇక్కడ మొండె భాగం అనమాట, తల మొండెం రెండు. అదేవిధంగా మనకు ఇక్కడ అప్డేట్స్ ఏమున్నాయంటే బ్యాక్ సైడ్ కూడా చూసేసుకుందాం. ఈ గుట్ట వెనక సైడ్ ఇక్కడ గద ఉంది చూడండి. ఆ గదకి ఇంకా పెయింటింగ్ ఏం కాలేదు. అదేవిధంగా షాలో కూడా ఇంకా ఏం కాలేదు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో అయితే మనకు పెయింటింగ్ అనేది జరుగుతుంది, వైట్ కోటింగ్ పెయింటింగ్ అనేది. సో చూసుకోవచ్చు ఒకసారి అన్న వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో.
శివుడు మనకు శివుని పులి చర్మం, అదేవిధంగా పైన మనకు శివునికి తల మీద మొత్తం పైనుంచి కింద వరకు పాదాల వరకు అయితే వైట్ కోటింగ్ అనేది జరిగిందనమాట. సో గంగాదేవి తల మీద ఉంది కదా, అక్కడ నుంచి కింది వరకు అనమాట. ఇక్కడ మధ్యలో మన విష్ణుమూర్తి కూడా వైట్ కోటింగ్ అయిపోయింది. మనకి ఇక్కడ పార్వతి అమ్మవారికి కూడా ఇప్పుడైతే జరుగుతుందన్నమాట. అన్నవాళ్ళు అయితే వేస్తున్నారు. సో మనకు విష్ణుమూర్తి స్వామికి మధ్యలో వరకు అయితే జరిగింది. ఇక్కడ ఇంకా కంప్లీట్గా కాలేదు చూడండి. అదేవిధంగా మనకు లోపల కూడా ఇక్కడ బ్యాక్ సైడ్లో కూడా అన్నవాళ్ళు అయితే వేస్తున్నారు. సో లోపల ఏదైతే దర్బార్ ఉందో ఆ దర్బార్ కూడా మొత్తం వైట్ ఫినిషింగ్ పెయింటింగ్ అయితే వేస్తున్నారు అనమాట. సో మనకి ఏదైతే రైట్ సైడ్లో మనకు దర్బార్ ఉంది, ఆ దర్బార్కి అయితే వైట్ పెయింటింగ్ అనేది జరిగిందనమాట. ఇక్కడ అయితే ఇంకా కాలేదు. అన్నవాళ్ళు అయితే లోపల అయిపోయినాక కంప్లీట్ లోపల అయిపోయినాక మొత్తానికి అయితే ఇక్కడ కూడా దర్బార్కి అయితే ఆల్మోస్ట్ అయితే వారికి కూడా వేసేస్తారన్నమాట పెయింటింగ్ అనేది. ఇంకా మనకు గణేష్ ఫెస్టివల్ వచ్చేసి ఇంకా 13 రోజులే ఉంది ఈ రోజుకి. ఈ 13 రోజుల అన్నవాళ్ళు ఇంకా 10 రోజులు అయితే మనకు పెయింటింగ్ వేయడానికి అయితే పెట్టుకుంటారు అనమాట. చూడాలి మరి అన్నవాళ్ళు ఎంత స్పీడ్గా వర్క్ అనేది చేస్తారు అనేది. సో మనకి 24/7 అయితే వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ పెయింటింగ్ వర్క్ అనేది. సో అయిపోతుందబ్బా, లేట్ ఏం కాదు, తొందర అంటే తొందర అన్నవాళ్ళు అయితే రెడీ చేసేస్తారు గణేష్ని. సో మనకు 3 రోజులు ముందరగానే మనకు దర్శనానికి అయితే ఇచ్చేస్తారు అనమాట. సో ఈరోజు మనకు అప్డేట్ వచ్చేసి పెయింటింగ్ ఫస్ట్ కోటింగ్ అయితే జరుగుతుంది. సో చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా ఏ విధంగా అనేది మనకు స్వామివారి పాదాల దగ్గర, అమ్మవారి పాదాల దగ్గర, అదే అమ్మవారి పూల మాల దండకు అయితే పెయింటింగ్ అయితే ఫస్ట్ కోటింగ్ అయితే జరుగుతుందన్నమాట. సో ఇది మనకి ఈరోజు వచ్చేసి అప్డేటు. ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, పాత అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.